హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. ఈ ప్రపంచంలో చాలామంది వర్షంలో తడిసి ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి వర్షంలో చిన్నప్పుడు చాలామంది తడిసే ఉంటారు. మరి ఎప్పుడు వర్షంలో తడవాలంటే పాసిబుల్ అవుతుందా? పోనీ మనం తడవాలి అనుకున్నప్పుడు వర్షం పడుతుందా? ఇలా రెండు పాసిబుల్ అవ్వవు కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి వాళ్ళ కోసమే ఈ వర్షపు రూమ్. అసలేంటి ఈ వర్షపు రూమ్? నిజంగా వాన పడుతుందా? ఇది ఎక్కడుంది? మరి ఇలా పాసిబుల్ అవుతుందా? ప్రతి ఒక్క మనిషి ఇలా తడిసి రావడం అనేది ఈ రూమ్లోకి వెళ్ళినప్పుడు. ఈ రెయిన్ రూమ్ గురించి వాస్తవాలు తెలవాలంటే ఈ వీడియో మరి పూర్తిగా ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఈ రెయిన్ రూమ్ ర్యాండమ్ ఇంటర్నేషనల్ ప్రకారం బార్బికన్ ఏరియా లండన్లో కనుక్కోవడం జరిగింది. దీన్ని 8 అక్టోబర్ 2012లో కనుక్కున్నారు. వర్షపు గది, రెయిన్ రూమ్. ఒక్కసారి మనిషి దీంట్లోకి వెళ్ళొచ్చాక ఆ ఫీలింగే చాలా బాగుంటుందండి. నిజంగా మనం వర్షం కావాలనుకున్నప్పుడు దొరకని వాళ్ళకి ఇలా ఈ రూమ్ అందుబాటులో ఉంటుంది. ఇంతకు ఈ రూమ్లో టోటల్లీ 7 మెంబర్స్ ఒకేసారి వెళ్ళి రావచ్చు. సో 15 నిమిషాల వరకు ఉంటుందండి దీని టైం లిమిట్ అనేది. ఎవరైతే సందర్శకులు ఈ రూమ్లో ఎంటర్ అవుతారో వాళ్ళ మీద అనేది తడి లేకుండా వర్షం మాత్రం కురుస్తుంది. మరి ఇది ఎలా పాసిబుల్ అయిందంటే, ఏ వ్యక్తి అయితే నిలబడి ఉంటాడో ఆ ప్లేస్లో వర్షం యొక్క నీటి బిందులు పడకుండా మిగతా ప్లేస్లలో పడేలా డిజైన్ చేయబడింది ఈ రెయిన్ రూమ్. నిజంగా ఇదొక అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఫ్రెండ్. ఈ రెయిన్ రూమ్ని 100 ఎకర్స్లో నిర్మించారు. ఈ రూమ్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ఫ్లాట్ స్లాట్ షూస్ని కాళ్ళకు ధరించాల్సిందే. ఇలా ధరించడానికి ఒక రీజన్ కూడా ఉంది ఫ్రెండ్. సెన్సార్స్ అనేవి వక్రీభవనం చెందుతాయి ఈ రూమ్లో ఈ షూస్ వల్ల. ఇక ఈ రూమ్ లోపల చూసినట్లయితే డార్క్, షైనీ అండ్ రిఫ్లెక్టివ్తో కనిపిస్తుంది పూర్తిగా. రైనీ రూమ్ లోపల యొక్క సీలింగ్కు 3D సెన్సార్స్ని అమర్చడం వల్ల మనుషుల యొక్క మూమెంట్ సిగ్నల్స్ను గుర్తించి ఆ వ్యక్తి చుట్టూ నీటి ప్రవాహాన్ని ఆపేస్తుంది ఈ రైనీ రూమ్ సెన్సార్స్ అనేవి. వాస్తవానికి ఈ రైనీ రూమ్లో హై రిజల్యూషన్ సౌండ్ సిస్టమ్తో పాటు 2500 లీటర్ల స్వీయ క్లినిక్ రీసైకిల్ వాటర్ని ఉపయోగిస్తారు. ఎటువంటి ఫోటోగ్రాఫర్కి కానీ పిక్స్, వీడియోస్, సెల్ ఫోన్స్ ఇలాంటివి ఏవి అలౌడ్ లేవు ఈ రూమ్లో. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఈ వర్షపు గది సందర్శకులకు తడి లేకుండా కురుస్తున్న వర్షం అనేది మనుషుల యొక్క కదలిక, మోషన్ సెన్సార్స్ను గుర్తిస్తుంది. ఈ సెన్సార్స్ 3D యానిమేషన్లతో పాటు అండ్ సెన్సార్స్ వల్ల ఈ దృశ్యం కనబడటం వర్షంలో తడిసేలా ఫీల్ చేస్తుంది. వర్షపు నీటిలో తడిసినట్టే అనిపించి మన శరీరంపై ఒక్క చుక్క నీరు లేకుండా చేస్తుంది ఈ రూమ్ అనేది. నిజంగా మహా అద్భుతం కదా ఫ్రెండ్. ఈ రెయిన్ రూమ్ మొత్తం ఒక మ్యాజిక్గా సెన్సార్స్తో నడుస్తుంది. ఈ రెయినీ రూమ్ను ఇలా డిజైన్ చేయడంలో, ఈ రూమ్ ఇలాగే ఉండాలి అని సెన్సార్స్ని మొత్తం అమర్చడంలో శ్రద్ధాస్తులుగా ఉన్న పర్సన్స్ ఎవరంటే హన్నెన్స్ స్కోచ్ అండ్ ఫ్లోరియన్ ఓల్డ్ క్రాస్. వీళ్ళిద్దరి వల్లనే ఈ రూమ్ ఇలా సాధ్యమైంది ఫ్రెండ్. ఈ వర్షపు గదిలో కొంతవరకు మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రూమ్ని సందర్శించడానికి వెళ్లాల్సిన టైమింగ్స్ని చూసినట్లయితే శనివారం, గురువారం 9 AM to 9 PM వరకు ఓపెన్గా ఉంటాయి. అగైన్ శుక్రవారం 4 PM to 10 PM వరకు ఓపెన్గా ఉంటాయి. మిగతా సమయంలో దీన్ని ఓపెన్ చేయడం జరగదు. ఈ రెయినీ రూమ్లో ఎంజాయ్ చేయాలంటే టోటల్లీ ఆన్లైన్లోనే టికెట్స్ చాలా వరకు బుక్ అవుతూ ఉంటాయి. ఈ టికెట్ యొక్క కాస్ట్ని మనం చెప్పలేం ఫ్రెండ్, ఎందుకంటే సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి. రైనీ రూమ్స్ అనేవి చాలా పెద్ద పెద్ద కంట్రీస్లో అన్ని చోట్ల ఉంటాయి. బట్ ఎక్కువ శాతం ఫేమస్ అనేది లండన్లో ఉన్న రెయిన్ రూమే చాలా ఫేమస్ అయింది. ఈ రెయిన్ రూమ్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చిన తర్వాత వర్షంలో తడిసిన ఫీలింగ్ తోటే ఉంటారు. సో ఇది ఫ్రెండ్ రెయిన్ రూమ్ యొక్క వాస్తవాలు అనేవి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.